ఫ్రెండ్స్, వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కేవలం 1 కప్పు బియ్యం పిండి మరియు బెల్లంతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఈ స్వీట్ని బియ్యంతో కాకుండా మిల్లెట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పున్నర బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పున్నర బెల్లం తీసుకోవాలి. దీనిలో 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నాను. బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి ప్లేస్లో మీకు కావాలంటే 1 కప్పు బియ్యం తీసుకొని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని కూడా తీసుకోవచ్చు. అలానే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ 4-5 కప్పులు వాటర్ పడతాయి ఈ స్వీట్కి. పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో బెల్లం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వాటర్గా చేసుకోవాలి. ఈలోగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలు కట్టకుండా పిండి మొత్తం బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా పోయి స్వీట్ గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ రెడీ అవడానికి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలో 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి ఒకేసారి వేయకుండా బాగా కలుపుతూ మధ్య మధ్యలో వేస్తూ ఉన్నాను. మీకు నెయ్యి కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. మీకు కావాలంటే బియ్యం పిండితో పాటు 1 కప్పు కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. స్వీట్ అంతా బాగా దగ్గర పడి పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే నెయ్యి అప్లై చేసి పెట్టాం కదా, అదే ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్లో స్వీట్ మొత్తం బాగా చల్లారిపోతుంది. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి. బియ్యం పిండి మరియు బెల్లంతో హల్వా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.